హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు SNSP క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. మోతీచూర్ లడ్డు అండి. చాలా సింపుల్గా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా 2 కప్పుల శనగపిండి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇది ఫిల్టర్ చేసి తీసుకోండి. అప్పుడే దీంట్లో ఏమైనా ఉంటే మలినాలు బయటికి పోతాయి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ సాల్ట్ వేయండి. దీంట్లో వాటర్ వేసి లంప్స్ లేకుండా బాగా కలపండి. వాటర్ కొంచెం ఎక్కువే పడుతుంది. వాటర్ వేస్తూ ఈ విధంగా కలపండి. బాగా పలచగా ఉండాలండి. ఇప్పుడు దీంట్లో నేను ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీరు ఆరెంజ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి. చూసారా, ఇలాగే కలపాలండి. లంప్స్ లేకుండా, బాగా గట్టిగా కాకుండా, బాగా పలుచగా కాకుండా ఈ టెక్స్చర్ రావాలి. ఇలా కలిపి ఉంచండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేయండి. ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న శనగపిండి మిక్చర్ తీసుకోండి. ఒక కన్నాలు ఉన్న గరిటె తీసుకోండి. మీ దగ్గర బూందీ వేసుకునే గరిటె ఉన్నా పర్వాలేదండి. నా దగ్గర లేదు కాబట్టి నేను ఈ గరిటెతో చేస్తున్నాను. ఈ విధంగా వేయండి. ఇది బాగా పొంగాల్సిన పని లేదు, లైట్గా వచ్చినా సరిపోతుందండి. ఈ విధంగా వేయండి. చూసారా, ఈ విధంగా డ్రాప్స్ కింద వేయండి. వేసి అటు ఇటు కొంచెం వేగనివ్వండి. ఇవి ఎక్కువ వేగాల్సిన పని లేదు, లైట్గా వేగితే సరిపోతుందండి. చూసారా, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఆయిల్ లేకుండా ఫిల్టర్ చేసి తీయండి. ఒక బౌల్లోకి ఇదంతా కూడా తీయండి. చూసారా, ఇదే విధంగా ఇలాగే వేయండి. ఇలా మీకు ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు 3 సార్లు కానీ 4 సార్లు కానీ ఈ విధంగా వేసుకోండి. ఇది కొంచెం టైం పడుతుందండి, కానీ చాలా రుచిగా ఉంటుంది. లడ్డు బాగా వస్తుంది. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇదే విధంగా పిండి అంతా కూడా వేసేసుకోండి. ఇలా చూసారా, ఇలా రెడీ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పంచదార పాకం రెడీ చేసుకోవాలండి. దీనికోసం మనం 2 కప్స్ శనగపిండి తీసుకున్నాం కదా, 2 కప్స్ షుగర్ వేసుకోండి. ఒకే కప్పుతో కొలత వేసుకోండి. ఇప్పుడు 1.5 వాటర్ వేయండి. వాటర్ వేసి ఇది బాగా మరగనివ్వండి. ఇప్పుడు సిమ్లో మరగనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి మిక్చర్ ఉంది కదండి, అదంతా కూడా ఒక మిక్సీ జార్లోకి సగం వేసుకోండి. వేసి 3 యాలకులు పై తొక్క తీసేసి వేయండి. మూత పెట్టి కోర్స్గా బ్లెండ్ చేయండి. చూసారా, ఇలా బ్లెండ్ చేయండి. ఎక్కువగా బ్లెండ్ చేయొద్దు. ఈ విధంగా బరకగానే ఉండాలండి. మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది లడ్డు. ఈ విధంగా 2-3 సార్లు ఇలాగే మిక్సీ పట్టండి. ఈ విధంగా రెడీ చేసి ఉంచుకోండి. ఇప్పుడు పంచదార పాకం కరిగిందండి. లైట్గా ఇలా ఉంటే సరిపోతుంది. ఎక్కువ స్టిక్కీగా ఉండనవసరం లేదు. లైట్గా ఇలా ప్రెస్ చేయగానే అంటుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ చేసి పెట్టుకున్న మిక్సర్ అంతా వేయండి. చూసారా, ఈ విధంగా మొత్తం అంతా వేసి బాగా కలపండి. ఇది కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు కలపండి. మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేయండి. నెయ్యి వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. 5 మినిట్స్ ఈ విధంగా కలపండి. చూసారా, దగ్గరగా అవుతుంది. ఈ విధంగా ఉడికించండి. 2 స్పూన్స్ నెయ్యి వేయండి. అంతేనండి, ఇది దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లారనివ్వండి. అంతేనండి, ఇది రెడీ అయిపోయింది. దీన్ని చల్లారనిచ్చి
ఉండలుగా చేసుకుందాం. చూసారా, ఈ విధంగా చల్లారితే గట్టిగా అవుతుంది. ఇప్పుడు దీంట్లో జీడిపప్పు కిస్మిస్ పెట్టి చేతికి నేతిని అప్లై చేసుకుని రౌండ్గా చిన్న ఉండలుగా చేసుకుందాం. ఈ విధంగా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి. నాకు 2 ప్లేట్ల వరకు ఇవి రెడీ అయ్యాయండి లడ్డూలు. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఎక్కడికైనా మనం తీసుకువెళ్ళాలన్నా కూడా స్వీట్ షాప్లో కొనే పని లేకుండా మనమే తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఒక బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.